నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 4వ భాగాన్ని చదువుతున్నాను. 2 నెలలు గడిచిపోయాయి. రాధిక కాలేజీ లైఫ్ ప్రారంభమయ్యాక జూన్ నెలలో 10వ తేదీన కాలేజీలో జాయిన్ అయింది. జూలై ఆఖరయ్యి ఆగస్టు వచ్చింది. జ్యేష్టం ఆషాఢం పూర్తి అయిపోయాయి. ఆ రోజు అమావాస్య. రాజేంద్ర ప్రసాద్ తన బర్త్డే ఇన్విటేషన్ అందరికీ ఇచ్చి రాధికను స్పెషల్గా రిక్వెస్ట్ చేశాడు. మరీ రమ్మని చెప్పి డాక్టర్ సుచిత్రాదేవితో చెబితే వెళ్ళమని 100 రూపాయలను ఇచ్చింది. గౌతమ బుద్ధుని విగ్రహం తీసుకుని వెళ్ళింది. వాణి గౌరీలతోటి వల్లి వెంట రాజేంద్ర ప్రసాద్ ఇంటికి. 3 అంతస్తుల భవనం చాలా అందంగా హుందాగా షామియానాతోటి రకరకాల బల్బులతోటి జాలా తోరణాలతో శ్రావ్యమైనటువంటి మ్యూజిక్తో అద్భుతమైన సువాసనలు వెదజల్లే సెంటు పన్నీటి పరిమళాలు వెదజల్లే ఫౌంటైన్తో విద్యుద్దీప కాంతిలో కళకళలాడే ఫ్లవర్స్ తోటి ఆ ప్రదేశం గుమ్మెత్తిపోతూ డబ్బుంటే జీవితం ఎంత పసందుగా ఉంటుందో తెలియజేస్తున్నట్టుగా ఆ వాతావరణం, ఖరీదైన మనుషులు, రకరకాల ఫ్యాషన్లు, వచ్చీరాని ఇంగ్లీషు ఉపయోగిస్తూ హడావుడిగా మాట్లాడేస్తూ అక్కడున్న అందరి దృష్టిని తమ వైపు ఆకర్షించుకోవాలనే విపరీతమైనటువంటి తాపత్రయం కనిపిస్తోంది అందరిలోనూ. ఆ సందడిలోకి ధైర్యంగా వెళ్ళటమా, 4 అడుగులను వెనక్కు వేసి పారిపోవటమా అని ఆలోచనలో పడింది రాధిక. కారణం, అక్కడ అడుగు పెట్టేంత వరకు ఆమెను అంటిపెట్టుకుని ఉన్న ఆమె ఫ్రెండ్స్ తమ బాయ్ ఫ్రెండ్స్ కనిపించగానే రాధికను మర్చిపోయి హాయ్ అంటూ వెళ్ళి వాళ్ళ సరసన చేరారు. ఏదో తీర్థంలో తప్పిపోయినటువంటి పసిపాపాయిలాగా చందమయ్యింది రాధిక పరిస్థితి. ఆ సమయంలో ఆమెకు సంజీవి చిరునవ్వుతోటి కనిపించాడు. ప్రాణం లేచి వచ్చేలాగా ఎంట్రన్స్ దగ్గర పుష్పగుంచం అందుకుని ఓ వారగా నిలబడిపోయిన రాధికలో చైతన్యం వచ్చినట్టుగా కదిలి సంజీవి కూర్చున్న టేబుల్ దగ్గరకు వెళ్ళి అక్కడున్న కుర్చీలో కూర్చుని, అమ్మయ్యా, కనీసం మీరైనా కనిపించారు. తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేని చోటికి వెళ్ళాలంటే నాకు చాలా భయం. రాజేంద్ర ప్రసాద్ గారు మరీ రమ్మని పిలిచారని తప్పనిసరిగా వచ్చాను అంది రాధిక. తెలిసిన వాళ్ళు లేకపోవడం ఏమిటి రాధిక? అదిగో మన కథానాయకుడు అంటూ కృష్ణ చైతన్య కూర్చున్న టేబుల్ వైపు చూపించాడు కనులతోనే సంజీవి. కృష్ణ చైతన్య ఇటే చూస్తూ కనిపించటంతో రాధిక ఉలిక్కి పడింది. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ వచ్చి, హలో రాధా, కమాన్, నేను మీకోసమనే ఇంత హడావిడి చేస్తూ ఉంటే మీరు ఇప్పుడే వచ్చేది? ఇక్కడ నిలబడిపోయారేమిటి పరాయి వారిలాగా? రండి, మిమ్మల్ని మా తాతగారికి పరిచయం చేస్తాను అంటూ ఆమె చెయ్యిని అందుకుని ఉత్సాహంగా తన వెంట లాక్కు వెళ్ళిపోతూ కనిపించాడు రాజేంద్ర ప్రసాద్. రాధిక చెప్పే అభ్యంతరాలను ఖాతరు చేయలేదతను. అతని వెంట లాక్క వెళ్ళబడుతూ భయంగా వెనక్కి చూసింది రాధిక. కృష్ణ చైతన్య ఆమెనే నవిని మింగేసేంత ఆగ్రహంగా చూస్తున్నాడు. ఆ చూపు ఆమె గుండెలను గొబగొబలాడించింది. డ్రింక్ పార్టీ జరిగే చోట కూర్చుని ఉన్నాడు కృష్ణ చైతన్య. ఏ క్షణంలో లేచి వస్తాడో అని ఆమె ప్రాణాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలామంది వచ్చారు ఆ పార్టీకి. రాజేంద్ర ప్రసాద్ రాధికను సరాసరి తాతగారి గదిలోనికి లాక్కుని వెళ్ళి, తాతయ్య, ఇదిగో నీకు నేను చూపిస్తానన్న దేవకన్య. ఈ అమ్మాయినే నేను ప్రేమించింది. ఈ పిల్లనే పెళ్లి చేసుకోబోయేది. కాబోయే నా భార్య ఇదిగో. ఎలా ఉంది నా సెలక్షన్? నవ్వే కళ్ళతోటి చిలిపిగా ప్రశ్నించాడు రాజేంద్ర ప్రసాద్. ఆ సిచ్యువేషన్లో నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక రాధిక ఇబ్బందిగా ముడుచుకుపోతూనే చేతులు జోడించి నమస్కరించింది ఆ వృద్ధునికి. రాజా రావు బహదూర్ రాఘవేంద్ర భూపతి గారికి దాదాపు 80 దాటి ఉంటుంది వయస్సు. అయినా పచ్చగా, బలిష్టంగా, స్ఫురద్రూపంతో వెలిగిపోతూ ఉన్నారు. జొన్న పీచులాగా పండిన తల, కనుబొమలు, గడ్డము, మీసము, రాజసంగా అది ఒక అందంగానే కనిపిస్తూ ఉన్నాయి, భాసిస్తూ ఉన్నాయి ఆయనకి. కనులు కాంతిపుంజాల్లాగా ప్రకాశిస్తూ ఎదుటి మనిషిలోని ప్రతీ కదలికను సునిశితంగా గమనించేంత పదునుగా మెరుస్తున్నాయి. రాధికను మొదట ఆయన దిగ్భ్రమగా చూశారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ మాటలు వినగానే అయిష్టంగా, అప్రియంగా, అసహనంగా మారిపోయింది ఆయన వదనం. ఎర్రని బాలీసులకు ఆనుకొని
మంచం మీద ఓ చేతి మీదుగా వాలి ఉన్నటువంటి ఆయన కనులు పక్కనే ఉన్న దేవుని విగ్రహం వైపు తిరిగాయి. అక్కడ ఎత్తైన వేదిక మీద తెల్లని గుర్రాలను పూంచినటువంటి రథం మీద వామహస్తంతో అశ్వ కళ్ళాలను పట్టుకుని దక్షిణ హస్తాన్ని అభయముద్రతోటి అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ దివ్య సందర్శన రూపం అద్భుతమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉంది. ఆ రథం దగ్గర మోకాళ్ళ మీదుగా కూలబడి పరమాత్మ బోధిస్తున్న బోధనలనన్నీ ముకుళిత హస్తుడై శ్రద్ధాభక్తులతో ఆలకిస్తున్న అర్జునుని రూపం అపురూపమైనటువంటి విగ్రహం ఉంది. ఆ దైవాన్ని చూస్తూ దీర్ఘంగా భారంగా అసంతృప్తిగా నిట్టూరుస్తూ కనులు మూసుకున్నారాయన. ఆ మూసిన కనుల వెంటన బాధాసూచికంగా 2 కన్నీటి బిందువులు జలజల ముడతలు పడ్డ చెంపల మీదుగా కిందకు రాలి పడినాయి. రాజేంద్ర ప్రసాద్ గారు, మీ తాతగారికి మీ అభిప్రాయం నచ్చలేదని నాకు స్పష్టంగా అర్థమైపోతుంది. దయచేసి మీరు ఈ ప్రయత్నాన్ని విరమించుకోవటం మంచిదేమో. పెద్దవాళ్ళకి ఇష్టం లేని పనులు చేయటం చాలా తప్పు. నేను వెళ్తాను. నాకు కూడా మీ పట్ల ఎలాంటి ఆసక్తి లేదండి. ఇది చెప్పాలనే వచ్చాను. వస్తానండి. సెలవు అంది చేతుల్లోని గౌతమ బుద్ధుని విగ్రహాన్ని అతనికి అందించి వెనుతిరుగుతూ రాధిక. అరరే రాధా అంటూ చెయ్యి చాపి రాధిక చేతిని అందుకోబోతూ తన చేతిలో ఉన్నటువంటి విగ్రహాన్ని జారవిడ్చాడు. అది కాస్త భళ్ళుమని శబ్దం చేస్తూ పగిలిపోయింది. ఒక్క క్షణం రాజేంద్ర ప్రసాద్ ముఖం వివన్నమైపోయింది. రాధిక నిర్ఘాంతపోయింది. ఎందుకో తెలియదు కానీ ముసలాయన కసిగా నవ్వుకున్నాడు. మీ ఆలోచన ఆ దైవానికి కూడా నచ్చలేదండి. నేను వెళ్ళి వస్తాను అంది చెయ్యి లాక్కుంటూ రాధిక త్వరగా అక్కడ నుంచి బయటపడాలనే హృదయంతో. ఎవరికి నచ్చకపోయినా నిన్ను నా దాన్ని చేసుకోవాలనే ప్రయత్నం మాత్రం మానను. నువ్వు ఆ కృష్ణ చైతన్య గారిని చూసి భయపడకు. ఎంత రాక్షసుడైనా వాడిలో ఓ సద్గుణం ఉంది రాధా. ఏమిటో తెలుసునా? వాడు అనాగ్రహణిత కుసుమాలనే వాసన చూస్తాడు. ఒకసారి ఆస్వాదించిన ఆడది ఎంత అందమైనదైనా దాన్ని ముట్టుకోడు. అంతేకాక ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళను కూడా ఆ దృష్టితోటి చూడడు. కాబట్టి మనం సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసేసుకోవటం మంచిది. నీకు ఈ సంగతిని చెప్పాలని నేను ఈ పుట్టినరోజు పార్టీని సెలబ్రేట్ చేసుకుంటున్నది. అసలు మనకి ఏకాంతమే దొరకటం లేదు. నీ అంగీకారం తీసుకుని మీ వాళ్లకు కలవాలి అనేటటువంటి ఉద్దేశంతోనే నిన్ను ప్రత్యేకంగా పైకి తీసుకుని వచ్చాను. రాధిక ఇలారా అంటూ ఆమె చెయ్యిని అలాగే పట్టుకుని తన గదిలోనికి లాగి కాలితోటి గది తలుపులు మూసి రాధికను అమాంతం సందిట్లోకి బంధించబోయాడు. చప్పున పక్కకు తిరిగి పరదాన్ని పట్టుకుని నిలదొక్కున్న రాధిక చేతులను జోడిస్తూ వద్దు వద్దు అంది. ముద్దు ముద్దు మిస్ రాధిక ఒక్కసారి అంటూ మీదకు వంగి బలవంతంగా ఆమె బుగ్గను మునిపళ్లతోటి కొరికేశాడు. రాధిక గబాన చేయి గుంజుకుని తలుపు తీసుకుని కిందకు పరిగెత్తి వచ్చేసింది. ఆమె చెంప మీద మునిపంటి ఘాట్లు స్పష్టంగా కనిపించేశాయి కృష్ణ చైతన్య కనులకి. ఒరేయ్ బాస్టర్డ్ అంటూ ఒక్క కేకను పెట్టి అమాంతం ఎదురుగా ఉన్న బల్లని ఒక్క చరుపు చరిచాడు ఆగ్రహావేశాలతోటి. వెంటనే దాని మీద విస్కీ బాటిల్స్ బ్రాందీ బాటిల్స్ ఎగిరి పైన తిరిగే ఫ్యాన్లకు రూఫ్కి గుద్దుకుని పళ్ళున పగిలి ముక్కలు చెక్కలై కిందకి రాలి పడుతూ పైకి చూస్తున్న 2-3 కనులలో ఆ సీసా నెరుసులు పడిపోయాయి. బల్ల బద్దలయ్యి కుర్చీలు చిందరవందరైపోయినాయి. ఆ హఠాత్ పరిణామానికి కెవ్వుమంటూ కనులు నులిమి అమ్మో అని కొందరు గావుకేకలు పెట్టారు. మరికొంతమంది ఎగిరిన సీసాలు ముఖాలకు శరీరాలకు తగిలి గాయపడితే మరికొందరు అటూ ఇటూ పరుగులు తీయటంతో సీసా పెంకులు కాళ్లల్లో కసుక్కున గుచ్చుకున్నాయి. కొదమసింహంలా లేచిన కృష్ణ చైతన్యని 25 మంది పట్టుకుని ఆపేశారు. ఆ తొక్కిసలాటలో ఏం జరుగుతోందో అర్థం కాని భయంతో రాధిక పరుగెత్తి పారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియదు. ఇంటికి రాగానే ఆ సంగతి అంతా సుచిత్రాదేవికి చెప్పేసింది, తనలో దాచుకోలేక. రాధికలాగే ఆవిడ కూడా ఆ రాత్రి ఆందోళనకు లోనయ్యింది. బద్ధకంగా లేచి తీరిగ్గా బట్టలకు సోప్ పెట్టుకుని ఉతకసాగింది రాధిక. మన్నాటి ఉదయం కాలేజీకి వెళ్ళటానికి భయం వేసి మానేసిందామె. సుచిత్రాదేవి కూడా ఎందుకు మానేస్తున్నావు అని ఆమెను అడగలేదు.
కృష్ణ చైతన్య కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ వస్తే వాళ్లతోటి తనే మాట్లాడాలని నిశ్చయించుకుంది. రాధిక మనసంతా ఏం జరుగుతుందో అనే భయంతో దడదడలాడిపోతోంది. 10:30 కావస్తోంది సమయం. సుదర్శనం వెళ్ళిపోయాడు డ్యూటీకి. సుచిత్రాదేవి పేషెంట్లను చెకప్ చేస్తోంది. కింద ఆసుపత్రి, పైన వాళ్ళ మకాము. వీధి గేటు పర్సనల్గా ఉపయోగిస్తే వెనక గేటు పేషెంట్ల కోసమని తీసే ఉంటుంది. ఎవరొచ్చినా తనతో చెప్పమని అందరినీ హెచ్చరించింది సుచిత్రాదేవి. ఇంతలో మెయిన్ గేటు ముందు ఓ ఫియట్ కారు వచ్చి ఆగింది. అమ్మా, రాధమ్మ గారి కోసమని ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారండి. కృష్ణ చైతన్య, యువరాజు గారు ఎందుకో రాధమ్మ గారిని అర్జెంటుగా రమ్మన్నారంట అని ఓ నౌకరు వచ్చి చెప్పడంతో ఆవిడ బయటకు వచ్చి చూసింది. మళ్ళీ 1-2 గంటల్లో రాధిక గాని భద్రంగా పంపించేస్తారంట. ఒకసారి అర్జెంటుగా తీసుకురమ్మనమని చెప్పమన్నారండి కృష్ణ చైతన్య. మీ అమ్మాయి గారికి ఏమీ పర్వాలేదు. మీరు పంపిస్తే మీ మర్యాద నిలబడుతుంది. లేకపోతే ఉన్న గోడు ఊడి పడిపోతుంది. త్వరగా పంపించేయండి. మళ్ళీ మేమే తీసుకొచ్చి దించుతాం అన్నారు స్టూడెంట్స్. క్షణం తర్వాత తల పంకించి రాధికను వెళ్ళమన్నట్టుగా చూసింది సుచిత్రాదేవి. జుట్టు ముడిని వేసుకుని ఎలా ఉన్న మనిషి అలాగే వచ్చి కారెక్కింది రాధిక. అప్పటికి 4-5 రోజులుగా ముసురు పట్టి ఏకదాటిగా కురుస్తోంది వర్షం. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో పగలంతా మబ్బుగాను చలిగా, అది ఉదయమో సాయంత్రమో తెలియని విధంగా మూసేసింది. ఆకాశం చల్లగా ఉంది. ఈదురుగాలితోటి చలి వేస్తూ పైటను భుజాల చుట్టూ కప్పుకుంది ఆమె. ఆ ముడిలో అలంకార విహీనంగా ఉన్న ఆమె సోయగం అద్భుతంగా ఉంది. కారు 60 మైళ్ళ స్పీడులో ప్రయాణించి సిటీ చేరుకుని కృష్ణ చైతన్య విశ్రాంతి మందిరం పోర్టుకోలో ఆగింది. స్టూడెంట్స్ దిగి రాధికను వెంట పెట్టుకుని ఆ విశ్రాంతి మందిరం వెనక భాగానికి తీసుకుని వచ్చారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ లాంటి అందమైన చెరువుంది. ఆ సరోవరంలో మొలలోతు నీళ్లతోటి ఒంటి మీద నూలుపోగు లేకుండా నిలబడి వణుకుతున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఆ సరోవరం చుట్టూ కాలేజీ విద్యార్థినులు నిలబడి చేష్టలు ఉడికి చూస్తూ ఉండిపోయారు. కృష్ణ చైతన్య రివాల్వింగ్ చైర్లో వెనక్కి జారగిలపడి ఎదురుగా ఉన్న టీపాయి మీద కాళ్ళు చాపుకొని విలాసంగా సిగరెట్ పీలుస్తున్నాడు. లైలా, రోజా వగేరా అంతా అక్కడే ఉన్నారు, సంజీవితో సహా. కమోన్ రాధి, చూడు, నీ ఒంటి మీద చెయ్యి వేయటానికి ప్రయత్నించిన సాహసానికి ఆ రాజుగాడికి పట్టిన దుర్గతి. రాధిక నా సొత్తు, నాకే స్వంతం అని చెప్పినా వినకుండా మూర్ఖిస్తే ఏ మగవాడికైనా ఇదే గతి పడుతుంది. అసలు వాడి మగతనం తీయించేద్దాం అనుకున్నాను, కానీ మనసొప్పలేదు. అందుకే వాడికి ఆ శిక్షను విధించాను అన్నాడు హుందాగా చూస్తూ. రాజేంద్ర ప్రసాద్ గడగడా వణుకుతూ దయనీయంగా చూశాడు. ఇంత అన్యాయమా? మనిషి శిక్షించడమా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? నన్ను మీరెలా కోరుకున్నారో అతను అలాగే కోరుకున్నాడు. నా ఇష్టాలు మీ ఇద్దరూ పట్టించుకోలేదు. చేతనైతే బలాబలాలు పరీక్షించుకోండి, అంతేగాని ఈ ఘోరం ఏమిటి అనేసింది తెగించిన దానిలా రాధిక. అంతే. కృష్ణ చైతన్య ఒక్క క్షణం సాలోచనగా చూసి కనుసైగ చేశాడు. వెంటనే 4 వెళ్ళి రాజేంద్ర ప్రసాద్కి టవల్ చుట్టి తీసుకుని వచ్చి కృష్ణ చైతన్య ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు నిప్పులతోటి కాల్చారు. ఇద్దరు విస్కీని తాగించారు. తర్వాత పొడి బట్టలను ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ వాటిని మార్చుకుని వచ్చాడు. నా దేవేరి మనల్ని బలాబలాలు పరీక్షించుకోమంది, రా నువ్వు నేను తేల్చుకుందాం అని చెయ్యి చాపాడు కృష్ణ చైతన్య. రాజేంద్ర ప్రసాద్ తీసిపోకుండా చెయ్యిని కలిపాడు. కానీ మరుక్షణంలో బేరం అన్నాడు. శారీరకంగా నన్ను ఎదుర్కోలేవు కాబట్టి షూట్ చేయి, చూద్దాం. నీకు ఎంత దమ్ముందో తెలిసిపోతుంది. నువ్వు ఏ విధంగానూ నన్ను ఎదుర్కోలేవని రాధికకు తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు ఆమె కళ్ళ ముందు నా మాటల్లో సత్యం ఎంత ఉందో తనే గ్రహిస్తుంది. కనుక నీతో తలబడుతున్నాను. మొదట నాతో చెయ్యి కలిపి ఓడిపోయావు కనుక మరో 2 అవకాశాలు ఇస్తున్నా. మొదటిది, ఆ విల్లు అందుకుని క్షత్రియుడిలాగా నన్ను హతమార్చి రాధికను గెలుచుకోవడానికి ప్రయత్నించు. రెండోది, రివాల్వర్ తోటి 3 సార్లు నన్ను కాల్చు. అసలు నీకు విలువిద్య తెలుసో లేదో ఆ విల్లు అందుకుని ఇక్కడున్న వాళ్లకు తెలియజేయి. బట్ 1 కండిషన్, ఈ పోటీలో నెగ్గితేనే రాధిక నీకు దక్కుతుంది. ఓకే, కమాన్, ట్రై యువర్ బెటర్ లక్ అన్నాడు కృష్ణ చైతన్య, చూస్తున్న స్టూడెంట్స్కి కూడా ఉత్సాహాన్ని కలిగిస్తూ. రాజేంద్ర ప్రసాద్ విల్లు అమ్ములు తీసుకున్నాడు.
దారానికి యాపిల్ పండు కట్టి వేలాడదీశారు. ఆ దారాన్ని బాణంతో తుంచి పండు కింద పడేలాగా చేయాలి. రెండోసారి ఆ పక్కనే ఉన్న పూలదండను బాణంతో పైకి లేపాలి. మూడోసారి చెట్టునున్న పువ్వులన్నీ రాలేలాగా చెట్టుని కొట్టాలి అని చెప్పి తప్పుకున్నాడు ఓ స్టూడెంట్. రాజేంద్ర ప్రసాద్ చేతిలోని విల్లుకి బాణం తొడిగి గురి చూసి విడిచిపెట్టాడు. అది యాపిల్ పండు కిందుగా దూసుకుపోయింది. రాధిక కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది ఆ వర పరీక్షని. రెండోసారి బాణంతో దండను కొట్టాడు. ఆ దండ కింద పళ్ళానికి తగిలి కంగుమంది. దండ కిందకి పడిపోయింది. మూడోసారి బాణప్రయోగం చేశాడు. అది సరాసరి పూల చెట్టును రాసుకుంటూ పోయింది. మ్లానమైన వదనంతో విల్లు అమ్ములు కృష్ణ చైతన్యకి అందించాడు. కృష్ణ చైతన్య విల్లును అందుకుని అమ్మును సంధించి గురి చూసి విడిచిపెట్టాడు. మొదటి బాణం యాపిల్ పండును తెంచి ఆ పండు వెళ్ళి రాధిక చేతిలో పడేలా కొట్టాడు. రెండోసారి పుష్పహారాన్ని బాణంతో లేవదీసి అది వెళ్ళి రాధిక మెడలో పడేలాగా కొట్టాడు. మూడోసారి బాణప్రయోగంతో చెట్టును కొట్టి ఆ పువ్వులు రాధిక మీద జలజల పుష్పవర్షం కురిపించేలా కొట్టాడు. అంతా క్లాప్స్ కొట్టారు. రాధిక విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది. రాజేంద్ర ప్రసాద్ ముఖం జేవరించిపోయింది. ఇక రివాల్వర్ తీసుకుని నన్ను 3 సార్లు కాల్చు అంటూ రివాల్వర్ 6 గుళ్లతోటి లోడ్ చేసి రాజేంద్ర ప్రసాద్ వైపు విసిరాడు కృష్ణ చైతన్య. దాన్ని అందుకుంటూనే టకటక ఢామ్ 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 అని 6 సార్లు కసిగా కాల్చేశాడు రాజేంద్ర ప్రసాద్. రాధిక భయభ్రాంతురాలైపోయింది. కానీ కృష్ణ చైతన్య ఏ ఒక్క గుండు తనకి తగలకుండా మెరుపులాగా 6 సార్లు తప్పించుకుని పల్టీలు వేసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ఆ తర్వాత అతను రివాల్వర్ చేతిలోకి తీసుకోగానే రాజేంద్ర ప్రసాద్ చెట్టు చాటుకు పరిగెత్తాడు. కృష్ణ చైతన్య 3 సార్లు ఆ రివాల్వర్ని పేల్చి చెట్టు ఆకులను రాల్చాడు. రెండోసారి గడ్డి బొమ్మ కుడికన్నుని కాల్చాడు. మూడోసారి ఆకాశంలో ఎగిరే పక్షిని కాల్చాడు తన రివాల్వర్ షూటింగ్ని చూపిస్తూ. అంతా క్లాప్స్ కొడుతూ ఉంటే రాధికను సమీపించి బలాబలాలు తేర్చుకోమన్నావు. నాతో సరిపడే సమవుజ్జి కాదు ఈ పిరికి సన్నాసి. ఇప్పుడైనా తెలిసిందా? ఈ వర పరీక్షను నెగ్గి నీ మెడలో దండ వేయగలిగిన వాడు ఒక్క ఈ కృష్ణ చైతన్య మాత్రమే. ఓకే, నౌ యూ కెన్ గో అని చప్పట్లు గరిచాడు. డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మాయి గారిని భద్రంగా తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అనేసి పెద్ద పెద్ద అంగలు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆగస్టు నెల 15వ తారీఖు నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. ఆ రోజు రాధిక కాలేజీ నుంచి అన్యమనస్కంగా ఇంటికి వచ్చింది. కారణం మొదటిది, లైలా ఆమెను కలిసి రాజేంద్ర ప్రసాద్ బర్త్డే రోజున జరిగిన దారుణానికి 4 బలైపోయారని, 2కి కళ్ళు పోతే మరో 2కి కాళ్ళు పోయినాయి. ఒక అతనికైతే పాదం తీసేస్తే ఇంకో అతనికి మోకాలి దాకా తీసేశారు షుగర్ కంప్లైంట్ వల్ల. ఆ వార్త వినగానే రాధిక మనసంతా ఆందోళనతోటి నిండిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే కృష్ణ చైతన్య ఆమెను కలిసి, రాధిక, నేను అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. రావటానికి ఎంత లేదన్నా 4 రోజులు పడుతుంది. రాగానే నిన్ను నాతోటి రాణివాసానికి తీసుకుని వెళ్ళిపోతాను. గెట్ రెడీ. నన్ను తప్పించుకుపోవాలని పిచ్చి పిచ్చి పనులు చేశావనుకో ప్రమాదం నీకే, మైండ్ ఇట్ అని గట్టిగా హెచ్చరించి మరీ వెళ్ళిపోయాడు. అందుకే ఆందోళన అంతా. సంజీవిని గత సాయంత్రం కలిసినప్పుడు రాధిక సలహా అడిగింది. కృష్ణ చైతన్య బారిన పడకుండా నన్ను నేను ఎలా రక్షించుకోగలను చెప్పండి ప్లీజ్ అంది వేడుకోలుగా. అసలు ఎందుకు తప్పించుకోవాలి మీరు? అతనంటే మీకు ఇష్టం లేదా? సూటిగానే ప్రశ్నించాడు రాధిక కళ్ళల్లోనికి పరీక్షగా చూస్తూ. ఇష్టమా? భయం తప్ప నాకేమీ తెలియటం లేదు అంది రాధిక. పోనీ మీరు రాజేంద్ర ప్రసాద్ని కోరుకుంటున్నారా? నాకు ఈ 2 వద్దండి ఖచ్చితంగా అనేసింది. మరెవరు కావాలి? సూటిగా ప్రశ్నించాడు. మీరు టక్కున అనేసింది. సంజీవి పకపక విరగబడి నవ్వేశాడు. ఎందుకలా నవ్వుతున్నారు? రోషంగా అడిగింది. మరి నవ్వక నన్నేం చేయమన్నారు? వాట్ ఏ వండర్! ఎంత మంచి జోక్ ఇది. ఇది జోక్ కాదు, నిజం అరిచినట్టుగా అంది. ఐ నో ఇట్ రాధా, ఐ నో. ఆ భ్రమలో బతకాలనే నా ఆశ కూడా. అందగాడైన రాజేంద్ర ప్రసాద్ వద్దు, బలవంతుడైన కృష్ణ చైతన్య వద్దు, బక్క చిక్కిన ఈ అర్భక ప్రాణి మీకు కావాలా? నా మీద ఇష్టంతో, ప్రేమతో, కాంక్షతో కాదు మీరు ఈ పెళ్లిని కోరేది. కేవలం కృష్ణ చైతన్య నుంచి రక్షణను కోరి. అంత అర్థం చేసుకోలేని వాజమ్మను కాను. కానీ ఆ రక్షణ ఈ పెళ్లి ప్రపోజల్ ద్వారా మీకు దొరకదు. ఎందుకని? కృష్ణ చైతన్య ఎంత దుర్మార్గుడైనా
పెళ్ళైన వాళ్ళని, పరాయి వాళ్ళని, ఒకరితో జీవితాన్ని పంచుకున్న వాళ్ళని ముట్టుకోడని తెలిసి అడుగుతున్నాను అంది రాధిక. అది మీ విషయంలో కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే అతను మిమ్మల్ని మనసారా వరించాడు కాబట్టి. అతను చాలామందిని వరించాడుగా, అందులో నేను ఎన్నోదానో. అవన్నీ అతని దృష్టిలో గడ్డి పువ్వులండి. అయితే ఉల్లికి మల్లికి అతనికి తేడా బాగా తెలుసు. ఇంతకీ మీరు చెప్పేదేమిటి? నా మృత్యువుకి ముహూర్తం పెట్టించవద్దు అని. మీరింత పిరికివారని నేను అసలు అనుకోలేదు అనేసి రాధిక ఇంటికి వచ్చేసింది. భోంచేసి పడుకున్నా నిద్ర రాలేదు. కృష్ణ చైతన్య 4 రోజుల వరకు రాడు. ఈ 4 రోజుల్లోనే తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కృష్ణ చైతన్య వల్ల ప్రమాదం తప్పుతుంది. లేకపోతే అతనితో తను రాణివాసానికి వెళ్ళక తప్పదు. జీవితంలో ఒకరి భార్యగా గౌరవంగా బతకాలి ఆడపిల్ల, ఉంపుడుగత్తిగా కాదు. కృష్ణ చైతన్య యువరాజు, సత్కుల సంజాతుడు. తను అనాథ. ఈ అనాథని అతను పెళ్లి చేసుకోడు. వాసన చూసి వదిలేస్తాడు. ఆ తర్వాత తన బతుకు సానిదానికన్నా హీనంగా మారిపోతుంది. పోనీ రాజేంద్ర ప్రసాద్ని పెళ్లి చేసుకుందామా అన్న వాళ్ళ తాతగారికి ఇష్టం లేదు. అదీ కాక అతను తనని రక్షించలేడు. కృష్ణ చైతన్య చేతుల్లో ఓడిపోయిన మనిషి తనని ఎలా కాపాడగలడు? ఈ సంజీవి తనని కాపాడలేకపోయినా పర్వాలేదు. తాళి కట్టించుకుని ఈ సంజీవిని పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో గుట్టుగా బతికినట్లయితే తప్ప తనకి రక్షణ లేదు. అసలు తనెక్కడ ఉందో కూడా కృష్ణ చైతన్యకు తెలియకూడదు. ఒక మగవాడి అండ లేకుండా ఆడపిల్ల ఒంటరిగా ఈ ప్రపంచంలో బతకటం చాలా కష్టమే. అందులో తనలాంటి ఆడపిల్ల 4 గోడల మధ్యన బందీఖానాలో పరాయి మగవాడి కంట పడకుండా బతకాలి. అలా బతకాలంటే సంపాదించి పోషించే ఒక మగవాడి తోడు తనకు చాలా అవసరం. రాజేంద్ర ప్రసాద్ని చేసుకుంటే కృష్ణ చైతన్యకు తెలిసిపోతుంది. అతను సహించలేడు, క్షమించలేడు. తనను తాకినందుకే అతనికి అంత శిక్షను వేసినవాడు పెళ్లి చేసుకుంటే ఇంకేం చేస్తాడో? బతకనివ్వడేమో. ఈ సంజీవి తనలాగే అనాథ. నా అనేవాళ్ళు లేనివాడు కనుక ఎక్కడో అజ్ఞాతంగా అనామకంగా తను బతకడానికి ఆధారపడతాడనే ఆశ ఆమెలో అణగారిపోయింది. కనీసం తన అందమైన అతన్ని ఆకర్షించలేదా అనే తన ప్రయత్నం వీగిపోయింది. సుచిత్రాదేవిని తనకు పెళ్లి చేసి పంపించేయమంటే వ్యవధి కావాలి, సంబంధం చూడాలి. ఆవిడ ముద్దు ముచ్చట్టు తీరేలాగా గ్రాండ్గా పెళ్లి చేస్తాను అంటుంది. అంత అవకాశం తనకి లేదు. కృష్ణ చైతన్య వచ్చేసరికి తను వెళ్ళిపోవాలి. అతని కంట పడకుండా మాయమైపోవాలి. అంటే అర్జెంటుగా ఒక మగవాడి తోడు, ఆశ్రయం, రక్షణ తనకు వెంటనే లభించాలి. తనకు తెలిసిన వాళ్ళు ముగ్గురే. కృష్ణ చైతన్య చేతికి దొరికితే మేక కసాయివాణ్ణి నమ్మిన చందం అయిపోతుంది. రాజేంద్ర ప్రసాద్ అయితే కృష్ణ చైతన్య అతన్ని చంపేస్తాడు. సంజీవి అయితే అసలు కృష్ణ చైతన్య తన ఉనికి చాలా కాలం తెలియదు. సామాన్యుడు, అనామకుడు, అనాథ, పైసా ఆధారం లేనటువంటి వాడి వెంట తను వెళ్ళిందన్నా నమ్మలేడు. అదే తనకి కూడా కావాలి. కానీ ఈ సంజీవిని ఒప్పుకోవటం లేదు కదా. పైగా భయపడుతున్నాడు కూడాను. ఇప్పుడు తను ఏం చేయాలి? కింకర్తవ్యంత అనుకుంటూ మూఢురాలైపోయింది. ఆమెకో మార్గాన్ని సూచిస్తున్నట్టుగా పని మనిషి వచ్చి రాధమ్మ, అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళటంతో దాని వెంట సుచిత్రాదేవి గదిలోకి వెళ్ళింది రాధిక. టేబుల్ లైట్ వెలుగులో ఏవో పరిశీలిస్తున్న ఆవిడ రా రాధా కూర్చో అంటూ తన బెడ్ మీద చోటును చూపించింది. ఆ ఇంట్లో 4 బెడ్రూములు. సుదర్శనం గారి బెడ్రూము పక్కన గెస్ట్ రూము ఉంటుంది. సుచిత్రాదేవి బెడ్రూమ్ పక్కన రాధిక బెడ్రూమ్ ఉంటుంది. భార్యాభర్తలు ఒక రూమ్లో ఎప్పుడూ పడుకోరు. అవసరమైతే ఆయన రూమ్కి ఆవిడ, ఆవిడ రూమ్కి ఆయన వచ్చి వెళుతూ ఉంటారు. సుచిత్రాదేవి వ్యక్తిగత విషయాల్లో ఆయన ప్రమేయం ఏమీ ఉండదు. ఉండకుండా ఆవిడ చేసుకుంది. ఆవిడ ఇష్టప్రకారమే ఆయన బతికేలాగా చేసుకుంది. ఆయన సంపాదన పైసా ఆవిడ ఆశించదు. తనే ఆయన్ని కూడా పోషిస్తోంది. వాళ్ళ సంసారం ఓ విచిత్రమైనటువంటి కథ లాంటిది. ఎందుకో పిలిచారట అంది రాధిక. అవును, ఈరోజు నీకు 3 లెటర్స్ వచ్చాయి. అవి నీకు కాదు, నాకే. అందుకే చదివాను. కానీ అందులోని మ్యాటర్ అంతా నీకు సంబంధించినదే. అందుకే నిన్ను పిలిచాను. ఈ 3 నీ గురించే నాకు రాశారు. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి నీతో ఆలోచించాలని పిలిచాను.
ఇదిగో ముందు ఈ లెటర్ చదువు, తర్వాత మాట్లాడుకుందాం అంది ఆవిడ గంభీరంగా. రాధిక లెటర్ తీసుకుని దడదడలాడే గుండెలతోటి చదివింది. డాక్టర్ సుచిత్రాదేవికి నమస్కారం. నేనెవరినో మీకు తెలియదు. మీరు నాకు రాధిక ద్వారా తెలుసు. నేను రాజా రాఘవేంద్ర భూపతి గారి మనవడిని. నా పేరు రాజేంద్ర ప్రసాద భూపతి. 50 కోట్ల ఆస్తికి ఏకైక వారసుణ్ణి. అయితే నాతో పనేమిటి అనుకోకండి. మీ అమ్మాయి, అదే మీరు పెంచుకున్న పిల్ల రాధిక అంటే నాకు చాలా ఇష్టం. అఫ్కోర్స్ ఆ పిల్లను ఇష్టపడని సన్యాసి ఎవడుంటాడు చెప్పండి. మీ అమ్మాయికి అన్ని విధాలా ఈడు జోడు అయిన వ్యక్తిని నేనే. అంతేకాకుండా కృష్ణ చైతన్య అనే రాక్షసుని ఎదిరించగల దమ్ము ధైర్యం ఉన్న మగవాణ్ణి నేను ఒక్కడినే. ఎందుకంటే పోలీసు శాఖ, మినిస్టర్ అంతా నా గుప్పిట్లో ఉన్నారు. మీ అమ్మాయిని మీరు నాకు ఇస్తే ప్రాణంలా కాపాడుకుంటాను, పూలతోటి పూజిస్తాను, మీకు అల్లుణ్ణయ్యి మీ ఆశలు అన్నీ తీరుస్తాను. ఎప్పుడో అప్పుడు ఎవరికో ఒకరికి రాధికను ఇచ్చి పెళ్లి చేసి పంపించటం అనేది తప్పనిసరి. కాబట్టి ఆ అదృష్టవంతుడిని నేనే కావాలి అనేది నా చిరకాల వాంఛ. అసలు మీరు నాలాంటి మంచి మనిషిని, బుద్ధిమంతుణ్ణి, ఆస్తిపరుణ్ణి, విద్యావంతుణ్ణి, అందగాడిని, ప్రయోజకుడిని మీ అమ్మాయికి భర్తగా తీసుకురావటం అనేది అసాధ్యమనే చెప్పుకోవాలి. కాబట్టి నా అంతటా నేనే పిల్లని కోరుతూ రాస్తున్న ఈ లేఖను మన్నించి వచ్చి ముహూర్తాలు పెట్టించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ అమ్మాయికి ఇంకా మైనారిటీ తీరలేదని తెలిసింది. కాబట్టి ఆమెకు సంబంధించిన ఈ వివాహ విషయంలో ఆమె ఇష్టానికన్నా మీ అభిప్రాయానికే విలువ ఎక్కువ. ఎందుకంటే రాధిక కృష్ణ చైతన్యకి భయపడుతోంది. తల్లిగా ఆమెకు నచ్చజెప్పి మంచి వ్యక్తి చేతుల్లో పెట్టి అత్తవారింటికి పంపించే బాధ్యత మీదే. ఆ తర్వాత తల ఎత్తే పరిణామాలను, సమస్యలను ఎదుర్కొనే బాధ్యత నాది. కనుక ఆలోచించండి. అంతేకాదు, ఇంకొక్క మనవి. ఈ పెళ్లి రేపటిలోగా జరిగిపోవాలి. కారణం కృష్ణ చైతన్య ప్రస్తుతం ఊళ్ళో లేడు, బొంబాయి వెళ్ళాడు. వచ్చేసరికి 4 రోజులు పడుతుంది. ఈలోగా రాధికతోటి నా పెళ్లి జరిగిపోయినట్లయితే అతని బారిన పడకుండా నా భార్యను నేను రక్షించుకుంటాను. పెళ్లి కాకుండా ఆ హక్కు, అధికారము నాకు రాదు. కాబట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ కావటానికి మీ సహకారం నాకు చాలా అవసరం, గ్రహించగలరు. ఇట్లు మీ అల్లుడు కావాలని కోరుకుంటున్న రాజేంద్ర ప్రసాద్ అని ఉంది. ఆ ఉత్తరం మడిచి సుచిత్రాదేవికి ఇచ్చేసి రెండో లెటర్ తెరిచింది. సుచిత్రాదేవి గారికి యువరాజ కృష్ణ చైతన్య నమస్కరించి వ్రాయినది. నేనెవరో మీకు ఈపాటికే తెలిసి ఉండాలి. అయినా నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటాను. నేను కృష్ణాపురం జమీందార్ రాజా ఆనంద భూపతి గారి కుమారుణ్ణి. నా పేరు కృష్ణ చైతన్య భూపతి. కొద్ది రోజుల క్రితం మీ భర్త సుదర్శనం గారిని నేను కలిశాను, అలాగే మాట్లాడాను. ఇప్పుడు పర్సనల్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి కారణం మీ అమ్మాయి రాధిక. మీ రాధిక నా ఊహాసుందరి, ప్రణయ సామ్రాజ్ఞి, నా హృదయ సింహాసనంలో అధిష్ఠించి ఆరాధనలు అందుకునే నా ఆరాధ్య దేవత. ఇదంతా మీకు చెప్పడానికి కారణం మీరు నన్ను అర్థం చేసుకోవాలనే చిన్న ఆశ. నా ఊహల్లో ఊపిర్లు పోసుకున్న నా ప్రణయ సుందరి మీ కుమార్తెగా పరిచయం కావటం అనేది నా అదృష్టం. నా ఊహాసుందరిని ఇంతకాలం అన్వేషిస్తూ కాలికి తగిలిన గడ్డి పూలన్నింటినీ వాసన చూశాను. అయినా తృప్తి కలగలేదు. రాధికను చూడగానే నా అన్వేషణ ఫలించింది. అందుకే ఆమెను నా దేవేరిగా హృదయపూర్వకంగా స్వీకరించాను. ఈ విషయం ఆమెకు గార్డియన్స్గా ఉన్న మీకు తెలియజేయటం అనేది నా ధర్మంగా భావించి మీకు లెటర్ని రాస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ అనే మరో వ్యక్తి రాధిక కోసమని గోతికాడ నక్కలాగా కూర్చుని కొంగ తపస్సును చేస్తున్నాడు. అమృత బాండం లాంటి రాధిక భవితవ్యం ఆ దౌర్భాగ్యుని విషపు కోరల్లో చిక్కుకోవటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాడో గోముఖ వ్యాఘ్రం, స్మగ్లర్, హంతకుడు, భయంకరమైనటువంటి విషసర్పం అని నా దర్యాప్తులో తేలింది. ఆ వాస్తవాన్ని ఈ ప్రపంచం గుర్తించకపోయినా నేను గ్రహించాను. అందుకే రాధికను నా వెంట తీసుకుని వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. మీతోటి చెప్పి చేయటం నా ధర్మం. రాధిక చదువుకుంటానంటే చదువును చెప్పిస్తాను, లేదా లలిత కళలు నేర్పిస్తాను, లేదా గృహిణిగా మారతాను అంటే నా దాన్ని చేసుకుంటాను. అదంతా ఆమె ఇష్టం. ఇప్పుడు నన్ను చూసి భయపడుతోంది తప్ప నన్ను నమ్మటం లేదు. అందుకే నేను కనిపిస్తే పారిపోతోంది. కాలేజీలో రాజేంద్ర ప్రసాద్ గారితోటి తిరిగేటటువంటి చెంచాలు చేసేటటువంటి ప్రచారాలు నిజం అనుకుని నాకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. నా దగ్గరకు తీసుకుని వెళితే కానీ ఆమెకు నా సంగతి పూర్తిగా తెలియదు. తెలిస్తే కానీ నా ప్రేమను అంగీకరించలేదు, నన్ను దగ్గరకు రానివ్వదు. తన ప్రేమ అమృతాన్ని
పొందేటటువంటి భాగ్యం నాకు కలగదు. అంతేకాక ఆమె సౌందర్యానికి, సౌశీల్యానికి, వ్యక్తిగత స్వాతంత్రానికి రక్షణను లభించదు. నా నిర్ణయం నిరంకుశంగా, నిర్దాక్షిణ్యంగా, నిర్బంధంగా మీకు కనిపించవచ్చేమో, కానీ ఏదో రోజు నా నిర్ణయమే సరైనది అనే విషయం మీకు గ్రాహ్యం కాకమానదు. అందుకే రాధిక మీద సర్వహక్కులను, అధికారాలను ఎవరూ ఇవ్వకుండానే నేను హస్తగతాన్ని చేసుకున్నాను. ప్రస్తుతం 4 రోజులు టూర్కి వెళ్తున్నాను. రాగానే మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను. మీరు అవునంటే మీ అంగీకారంతో, కాదంటే మీ విముఖత్వంతో ఆమెను నిజంగానే శ్రీకృష్ణ పరమాత్మలా ఎత్తుకుపోవడం అనేది ఖాయం. నన్నెవ్వరూ ఆపలేరు. ఈ ప్రపంచంలో ఏ శక్తి నన్ను ఎదిరించలేదు. ముందు ముందు స్వానుభవంతో మీకే అర్థమవుతుంది. ఆ కృష్ణుడు రుక్మిణీదేవిని ఆహ్వానాన్ని అందుకుని తీసుకుని వెళ్ళిపోతే ఈ కృష్ణుడు ఎలాంటి ప్రతిస్పందన లేకపోయినా ఎత్తుకుపోతాడు. నేను ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు నిద్రపోను. నా దీక్షాబలం అలాంటిది. నాలో రాముణ్ణి చూస్తే మీరు, మీ అమ్మాయి కూడా ఒక రాక్షసుడి బారి నుంచి పడకుండా రాధికను రక్షించగలిగానని ఆనందిస్తారు. రావణాసురుణ్ణే చూస్తే ఆ సంగతి భవితవ్యంలోనైనా పొరపాటు అనేటటువంటి విషయాన్ని గ్రహించి సిగ్గుపడతారు. మీకు కీడుగా కనిపించే మేలు చేయబోతూ ఉన్నాను. నాకు భయపడి మీ రాధిక ఈ చతుర్దశ భువనాల్లో ఎక్కడ దాక్కున్నా పట్టి నా కౌగిలిలోనికి బంధించడం ఖాయం. మరొక్క సంగతి, మంచిగా మర్యాదగా నా వెంట వస్తే ఆమె అంగీకారం లభించేంత వరకు ముట్టుకోను, లేదా నా చేతుల్లో బలాత్కారం ఆమెకు తప్పదు. ఈ లెటర్ మీరు ఏ పోలీసు వారికి చూపించినా ప్రయోజనం మాత్రం శూన్యం. కటకటాలు, కట్టుదిట్టాలు, కట్టుబాట్లు ఏవీ నన్ను ఆపలేవు. మీ అమ్మాయి మీకు దూరమయ్యే తరుణం వచ్చేసింది. అనవసరంగా నాతో ఘర్షణ పడక అంగీకరిస్తారనే అభిప్రాయంతోనే వెళుతున్నాను. రాధిక చిన్నది, అమాయకత్వం ఆమెకు సొత్తులా ఉంది. అది ఆమెకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించగలరని, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు కృష్ణ చైతన్య అని ఉంది. ఆ లెటర్ పూర్తిగా చదివి 2 గ్లాసులు తోటి మంచినీళ్లను గటగటా తాగేసింది. భయంతో ముచ్చెమటలు పోశాయి. పైట కొంగుతోటి తుడుచుకుంటూ 3వ లెటర్ని తెరిచింది రాధిక. తర్వాత లెటర్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చదువుదామండి. నమస్తే.